యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము చీకటి నుండి వెలుగులోనికి అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. అసత్యము నుండి సత్యములోనికి, చీకటి నుండి వెలుగులోనికి, మరణం నుండి జీవంలోనికి మమ్మల్ని నడిపించు ఓ దేవా. ఆ దేవుడు ఎవరంటే యేసు ప్రభు. మనల్ని అందరినీ అసత్యం నుండి సత్యంలోనికి నడిపించడానికి వచ్చారు. అందుకే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని యేసు ప్రభు యోహాన్ 14:6 చెప్పారండి. సో నిన్నటి దినాన మనం ధ్యానించుకున్నాము. అక్కడ లాజరుని మరణం నుండి జీవంలోనికి యేసు ప్రభు నడిపించాడు. అయితే మన ఆత్మ సంబంధమైన మరణం నుంచి జీవంలోనికండి, శరీర సంబంధమైన మరణం కాదు. అది అందరికీ ఉంది, అందరూ చనిపోతారు. యేసు ప్రభు ఆత్మ సంబంధమైన మరణం నుండి జీవంలోనికి నడిపించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చారు. ఎఫెసీ 2 మనం చదివితే పౌలు అక్కడ రాస్తాడండి. 1 నుంచి మీరు 7 వరకు, 9, 1 నుంచి 10 వరకు కూడా చదవచ్చండి. ఏంటి అంటే మనము దేవునికి అవిధేయత చూపించడం వల్ల, పాపం వలన మనం ఆత్మలో మరణించి ఉన్నాం. ఎందుకు అనంటే ఈ లోక సంబంధం, వాయు సంబంధమైన అధిపతికి మనం విధేయించి మన శరీర వాంఛల ప్రకారం జీవించాం. వాయుమండలము అనంటే ఆకాశ మండలం, సాతానికి విధేయించి మనం శరీర వాంఛల ప్రకారం జీవించి మనం ఆత్మలో చచ్చి ఉన్నాం, మరణించి ఉన్నాం మన విధేయత వలన. కానీ అలాంటి చచ్చిన మనల్ని దేవుడు క్రీస్తు ద్వారా మనల్ని తిరిగి జీవింపజేశారు. దేవుని యొక్క కృప అనంతమైనది, అపారమైనది అని రాస్తాడు. మనం పాపం చేసినప్పుడు మన ఆత్మ చచ్చిన స్థితిలో ఉంటుందండి. కానీ దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని జీవింపజేశారు, పునరుజ్జీవింపజేశారు. దాన్నే లాజరు మరణం ద్వారా మనకి బోధిస్తారనమాట. అయితే ఈరోజు మరి తమసోమ జ్యోతిర్గమయ, చీకటి నుండి వెలుగులోనికి వాక్య భాగాలు యోహాను 8 అండి, 1 నుంచి 11, 12 వరకు తీసుకుందాం మనము. ఇక్కడ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని యేసు ప్రభు, వ్యభిచారం అంటే చీకటి పని కదండి, ఆ చీకటి నుండి వెలుగులోనికి తీసుకొని వస్తారు. సమారియా స్త్రీ కానీ చీకటి నుండి వెలుగులోనికి అన్నమాట తీసుకొని వస్తారు. అందుకే నేను లోకమునకు వెలుగు అని చెప్పారు యేసు ప్రభు. ఇక్కడ కొలొస్సీ 1:13 అండి, పౌలు రాస్తాడనమాట. దేవుడు మనలను అంధకార సంబంధమైన సాతాను రాజ్యం నుండి విడిపించి తన కుమారుని వెలుగు సామ్రాజ్యంలోనికి తీసుకొని వచ్చాడు. ఆ కుమారుని ద్వారా మనకి పాపం నుండి విమోచన లభించింది, మన పాపములు క్షమించబడ్డాయి. ఇదంతా ఇప్పుడు వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీకి జరుగుతుందండి. కనుక మనం కూడా వ్యభిచారం అనే కాదండి, వాక్యం ప్రకారం జీవించకుండా, చట్ట ఉల్లంఘనమే పాపం. అంటే వాక్యం ప్రకారం కాకుండా మన సొంత చిత్తం, శరీరం చెప్పినట్లుగా జీవిస్తే అది పాపం అన్నమాట. యేసు ప్రభులాగా మనం జీవించాలి, యేసు ప్రభులాగా మారాలి. రోమా 8:29 తాను ఏర్పరచుకున్న వాళ్ళు, పిలుచుకున్న వాళ్ళు తన కుమారుని పోలి జీవించాలని ఆయన మనల్ని ఎన్నుకున్నాడంట. అందువల్ల కుమారుని శిలువ రక్తం ద్వారా మనల్ని నీతిమంతులుగా చేసి మనకి పరిశుద్ధాత్మనిచ్చి తన కుమారునిలాగా మనం ఉండాలి. అప్పుడు కుమారుడు జ్యేష్ఠపుత్రుడు అవుతాడు యేసు ప్రభు, మనం తర్వాత పుత్రులు అవుతామన్నమాట. ఎందుకు మనల్ని లోకం నుంచి వేరుపరిచారు? చాలామంది ఉన్నారు భారతదేశంలో కదా, కానీ మనల్ని ఏర్పరచుకున్నారు.
ఎవరిలాగా ఉండాలని? యేసు ప్రభులాగా ఉండాలని అన్నమాట. అదే ప్రయత్నం అంతా కూడా. గొంగలి పురుగు సీతాకోక చిలుకలాగా మారుతుంది. మనము గొంగలి పురుగు నుంచి ప్యూపాలో ఉండిపోయి బటర్ఫ్లై లాగా బయటికి రావాలన్నమాట. ప్యూపా ఏంటంటే దేవుని యొక్క వాక్యం, నోవా ఓడలాగా అనమాట. మళ్ళా సీతాకోక చిలుక గొంగలి పురుగు అవుతుందా అండి? కాదు కదా. అలాగే వెనక్కి మళ్ళీ వెళ్ళకూడదు అనమాట. ఏ పాపం విడిచిపెట్టామో దాంట్లోకి మళ్ళీ తిరిగి వెళ్ళకూడదు. ఇక్కడ ఇప్పుడు యోహాన్ సువార్త 8వ అధ్యాయం అండి. యేసు ప్రభు యొక్క కరుణ ఇక్కడ మనకి తెలుస్తుంది. అంతేకాకుండా ఆయన యొక్క వివేకం అన్నమాట, విజ్డమ్. దేవుడు ఎంత వివేకాన్ని ఇచ్చారు ఆయనకి. సమస్యలని పరిష్కరించే శక్తిని వివేకం అంటారు, విజ్డమ్ అన్నమాట. ఇంగ్లీష్లో అయితే ద కెపాసిటీ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ విజ్డమ్, డివైన్ విజ్డమ్ అన్నమాట. ఇప్పుడు యోహాన్ 8 అండి. యేసు ప్రభు రాత్రిలో ఓలివ కొండ మీద ప్రార్థన చేసుకొని ఇంకా ఉదయాన్నే దేవాలయానికి వచ్చేసారు. అక్కడ ఆయన బోధలు వినడానికి ప్రజలు వచ్చారు. ఆయన బోధిస్తూ ఉన్నాడు. వేకువజామున చూడండి, ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు అంతలోపల కొంతమంది పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఒక స్త్రీని ఈడ్చుకుంటూ వస్తారు. అప్పటికే రాళ్లతో కొట్టుంటారు. ఈడ్చుకుంటూ వస్తారు, వచ్చి ఆయన ముందు నిలబెడతారనమాట. ఎంత అవమానం అండి! ఒక స్త్రీని అట్లా తీసుకొని వచ్చి ప్రభు ముందు, ప్రజలందరి ముందు నిలబెడితే ఆమె హృదయం ఎంత పగిలిపోయి ఉంటుంది చూడండి. అప్పుడు ఈమె వ్యభిచారంలో పట్టుబడింది. మోషే ధర్మశాస్త్రం ప్రకారము వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి. నువ్వేమంటావు? ఎందుకు అంటే వీళ్ళు ఈ ప్రశ్న వేస్తున్నారు. ప్రభు దగ్గర తీసుకొచ్చారంటే ఆయనని మాటలలో తప్పు పట్టాలని. ఎందుకంటే ఈయన ఎప్పుడు కరుణాని మాట్లాడతాడు. మరి మోషే ధర్మశాస్త్రమేమో రాళ్లతో కొట్టి చంపాలి అని. ధర్మశాస్త్రాన్ని పాటించలేదనుకోండి, అప్పుడు ఈయన పాపి అంటారనమాట. కాబట్టి ఏం చెప్తాడో చూద్దామని అప్పుడు యేసు ప్రభు ఏమనకుండా నేల మీద రాస్తున్నాడంట. ఏం రాస్తుండొచ్చు ఆయన? 10 ఆజ్ఞలు రాస్తూ ఉన్నాడా? ఏం వీళ్ళు పదే అడుగుతున్నారంట, నువ్వేమంటావు? అప్పుడు యేసు ప్రభు ఒకే ఒక మాట మాట్లాడతారు. వీళ్ళు ఇంతమంది వచ్చారు, గోల చేసుకుంటూ వచ్చారు. ఆమె ఏడుస్తూ ఉంది, కళ్ళు పైకి ఎత్తలేకపోతూ ఉంది. ఇంకా అప్పటికే ఆమెను రాళ్లతో కొట్టు తీసుకొని వచ్చి ఉంటారు. ఎంత అవమానం చూడండి. మీలో పాపం చేయనివాడు ఆమె మీద మొదటి రాయి వేయండి. ఎంత వివేకం! అప్పుడు అందరూ వాళ్ళ పాపాలు వాళ్ళకి కనబడతాయన్నమాట. కొంతమంది అంటారు వాళ్ళందరి పాపాలే రాస్తున్నారు యేసు ప్రభుని. ఎవరైనా పాపం చేయని వాళ్ళు ఉన్నారా? అందరూ రాళ్ళు అక్కడ వదిలేసి రాళ్ళు తీసుకొని వస్తారు చంపాలని. ఎంత క్రూరత్వం చూడండి. నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించమని చెప్తే చంపాలి. ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఎందుకు బోధిస్తారంటే చంపడానికి, తప్పులు వెతికి కొట్టాలన్నమాట వాళ్ళని. ఇంకా ఆ మాటకు అందరు వెళ్ళిపోతారు. ఆమె ఒక్కతే మిగిలిపోతుంది. నిజానికి ఏ పాపం చేయని వాళ్ళు మొదటి రాయి వేయండి అంటే యేసు ప్రభువే ఏ పాపం చేయలేదు. ఆయనకే హక్కు ఉంది. కానీ ఆయన ఏమంటున్నారు? అమ్మా అనగానే ఆమె హృదయం స్పందిస్తుంది. ఇంత ప్రేమగా ఎవరు పిలవలేదు. ఆమె వ్యభిచారం ఎవరితో చేసిందండి? ఆ మగవాళ్ళని ఎందుకండి తీసుకొని రాలేదు? ఎందుకు వాళ్ళని తీసుకొని రాలేదు? ఈ మొక్కతే ఎట్లా పట్టుబడుతుంది? నాకు అనిపిస్తుంది పరలోకానికి వెళ్ళిన తర్వాత మోషేని అడగాలి అని. ఇద్దరిని రాళ్లతో కొట్టి చంపాలని ఎందుకు అనలేదు? అమ్మా! అప్పుడు ఆమె హృదయం స్పందిస్తుంది ఇంత ప్రేమగా. హర్ హార్ట్ స్టార్టెడ్ బీటింగ్ టు ద లవ్ ఆఫ్ జీసస్. ఎంత ప్రేమ! ఎవరు నిన్ను శిక్షించలేదమ్మా. లేదు ప్రభువా, నేను కూడా నిన్ను శిక్షించనమ్మా. అయితే ఒక్క మాట, ఇక పాపము చేయకు. సిన్ నో మోర్. యేసు ప్రభు మనల్ని
చీకటి నుండి వెలుగులోనికి తీసుకొని వచ్చిన తర్వాత మనం మళ్ళా చీకటిలోకి వెళ్ళకూడదని కోరుకుంటారండి. ఆయన వెలుగులో మనం జీవించాలి. వెలుగు అంటే నీతి, సత్యము, అన్ని విధములైన మంచితనం. ఎఫెసీ 5:9 ఉంటుంది. ఆయన వెలుగు, మనం ఆ వెలుగులో మనం కూడా ఆయనలాగా మారాలి. మోషే దేవుని వెలుగులో ఉంటాడు 40 దినాలు రాత్రులు. ఆ వెలుగుని ఆయన పొంది వెలుగుని కిందికి తీసుకొని వస్తాడు. కిందికి వచ్చినప్పుడు ఆయన ముఖం ప్రకాశిస్తుంది అని నిర్గమకాండం 34:29 ఉంటుంది. మనం యేసు ప్రభులాగా మారాలండి. రోజు రోజుకి యేసు ప్రభు యొక్క క్యారెక్టర్ మనలోకి రావాలి. ఆయనతో అంటు కట్టబడినప్పుడు ఆయన క్యారెక్టర్ మనలో వస్తుంది. అది చాలా ముఖ్యం అన్నమాట. ఇంత ప్రేమని పొందిన ఆమె మళ్ళీ ఎట్లా వెనక్కి వెళ్తుందండి? యేసు ప్రభుకి సేవ చేసిన స్త్రీలు చాలామంది సేవ చేశారు అని లూకా రాస్తాడు 8:1-3 వరకు. ఇంకా ఆయనని సిలువ వేసినప్పుడు ఆయన సిలువ చెంత ఉన్నారు స్త్రీలు, అల్లంత దూరం నుంచి చూస్తున్నారు. వీళ్ళందరూ 3 పేర్లు అక్కడ చెప్తారు. అయితే మగ్దలైన మరియా, ఆ తర్వాత చిన్న యాకోబు, యోసేపుల తల్లి మరియమ్మ, సలోమి అమ్మ, ఇంకా ఆయనకి గల్లియలో సేవ చేసిన స్త్రీలు అనేక మంది ఆయనతో పాటు ఇక్కడ శిలువ మరణం వరకు కూడా ఉన్నారు, సమాధి వరకు కూడా వెళ్ళారు. తప్పకుండా ఈమె ఆ స్త్రీలలో ఒకటిగా యేసు ప్రభుకి సేవ చేస్తుందన్నమాట. అది అయ్యా నన్ను చీకటి నుండి వెలుగులోనికి నడిపించు. ఈమెని చీకటిలోంచి వెలుగులోనికి నడిపించారు. ఆయన లోకాన్ని రక్షించడానికి వచ్చారు కానీ శిక్షించడానికి కాదు. యోహాను సువార్త 3:17 యేసు ప్రభు చెప్తాడు, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి పంపించాడు లోకాన్ని రక్షించడానికి కానీ శిక్షించడానికి కాదు. అందుకే సిలువలో చేతులు చాచి భారంచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా మీరు నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. అందరి కొరకు యేసు ప్రభు వచ్చారండి. మనందరూ పాపులే, నేను కూడా పాపి, నాకు కూడా యేసు ప్రభు కావాలి, పాపక్షమాపణ కావాలి, ఆయన రక్షణ నాకు కావాలి. మనందరము ఈ రక్షణని పొందాలండి, లోకంలో ఉన్న అందరూ కూడా అన్నమాట. మనుష్య కుమారుడు తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చారు. ఈమె తప్పిపోయింది. నేను అనుకుంటాను కొన్నిసార్లు వాళ్ళు ఆమెను యేసు ప్రభు దగ్గరికి తీసుకొని రావడము, కొట్టి చంపాలని తీసుకొని వచ్చినా కూడా కరెక్ట్ పర్సన్ దగ్గరికి తీసుకొని వచ్చారు, యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. మనం కూడా అలా యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వస్తే ఎంత బాగుంటుందండి. ఎంతమంది తప్పిపోయినారు చీకటిలో, త్రాగుడికి అలవాటు పడి, సెల్ ఫోన్కి అలవాటు పడి, తిండికి అలవాటు పడి, పిల్లలు యవనస్తులు కానీ పెద్దవాళ్ళు ఎంతమంది తప్పిపోయినారు. అందరినీ యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వస్తే అందరూ రక్షణ పొందుతారు కదా. దేవుడు ఆ కృపని మనందరికీ దయచేయుగాక. అలాగే ఈరోజు సూజన్నని గురించి కూడా చూద్దామండి. దానియేలు గ్రంథం 13వ అధ్యాయం అన్నమాట. ఇక్కడ సూజన్న కథ. ఇది బాబిలోనియాలో యూదులు ప్రవాసంలో ఉన్నప్పుడు అక్కడ జరిగిన సంఘటన అన్నమాట. క్రీస్తు పూర్వం 600 అప్పుడు అండి, దాదాపు 600 అప్పుడు అన్నమాట. అయితే వీళ్ళు కేబారు నది చెంత ప్రవాసులు నివసిస్తున్నారు. వాళ్లతో పాటు నేను కూడా అక్కడే నివసిస్తున్నానని ఎజెకియేలు రాస్తాడండి. ఎజెకియేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో కూడా రాస్తాడనమాట. సో వీళ్ళు ఇక్కడున్నారు. మరి దానియేలు ఎక్కడున్నాడంటే, దానియేలు గ్రంథం చదివితే ఆయన రాజు ఆస్థానంలో ఉంటాడండి. రాజ కుటుంబానికి చెందిన వాళ్ళు దానియేలు, ఆయన స్నేహితులు. అక్కడ మరి 3 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత రాజు కొలువులో పనిచేయడానికి అనమాట. ఆ దేశంలో ఉన్న యవనస్తులతో పాటు ఈ అబ్బాయి కూడా, ఆయన స్నేహితులకు కూడా అనమాట. అయితే వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు, రాజభవనం నుంచి వచ్చిన మాంసం భుజించకూడదు, తనను తాను అపవిత్రుని చేసుకోకూడదు అని నిర్ణయం తీసుకొని మాంసం తినడు.
యవ్వనంలో ఉన్న అబ్బాయి. ఆయనతో పాటు దానియేలు ఎలా ఉంటే స్నేహితులు అలాగే ఉంటారు. ఆ తర్వాత చదివితే ఇది దానియేలు 1:8 ఉంటుందండి. అపవిత్రమైన భోజనం, ఎక్కడికి వెళ్తున్నారు? అయితే ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. ఆయన రాజు కళల్ని వివరించిన తర్వాత దానియేలుని ప్రైమ్ మినిస్టర్ని చేస్తారు నెబుకద్నెజర్ అన్నమాట. ఇంకా ఆయనకి అందరికంటే ఎక్కువ జ్ఞానం ఉందంట. దానియేలు 1:17 ఈ 4 బాలులకు కూడా దేవుడు భాషలో, తెలివిలో, నైపుణ్యాన్ని, విజ్ఞానంలో, భాష యందును విజ్ఞానమందు వీళ్ళకి తెలివి నైపుణ్యాన్ని ఇచ్చారు. అంతేకాకుండా దానియేలునకు కళలకి అర్థం చెప్పే వరాన్ని కూడా ఇచ్చారు. దర్శనాలకి కళలకి ఎక్సలెంట్ స్పిరిట్ అంట. దానియేలు 6:3 ఉంటుంది అన్నమాట. ఎక్సలెంట్ స్పిరిట్ని ఇచ్చారు ఈయనకి, ఎందుకంటే దేవునితో కనెక్ట్ చేసుకున్నాడండి. అయితే ఈయన జ్ఞానము దేవుని జ్ఞానం, సొలొమోను రాజు జ్ఞానం దేవుని జ్ఞానం కాదు, ఈ లోక సంబంధమైనది అన్నమాట. అందుకే ఈ అమ్మాయిని చేసుకుంటే, ఫరో రాజు కూతుర్ని చేసుకుంటే ఆయనకు అల్లుడైపోతా, కాబట్టి ఆయనతో యుద్ధాలు ఉండవు. ఈ రాజు కూతుర్ని చేసుకుంటే ఆయనకు అల్లుడైపోతా, ఆ యుద్ధాలు ఉండవు. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన జ్ఞానం అన్నమాట. దాన్ని డీమానిక్ విజ్డమ్ అంటారు. అందుకే కొంతమంది సొలొమోను జ్ఞానం ఇవ్వండి అని ప్రార్థన చేయమంటే ఆ జ్ఞానం కాదమ్మా, దానియేలు జ్ఞానం ఇవ్వమని అడగాలి. అది దేవుని జ్ఞానం కాదు. వాళ్ళని చేసుకొని వాళ్ళ కోసం గుడులు కట్టి వాళ్ళతో పాటు ఆరాధించడం దేవునికి వ్యతిరేకమైనది అన్నమాట. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 13 నుంచి 17 వరకు చదివితే అక్కడ యాకోబు 2 రకాలైన జ్ఞానం, వన్ ఈజ్ డివైన్ విజ్డమ్, ద అదర్ వన్ ఈజ్ డిమానిక్ విజ్డమ్. దేవుని జ్ఞానము, దయ్యాల జ్ఞానం, ఈ లోక సంబంధమైన జ్ఞానం అన్నమాట. అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, అమ్మ పోట్లాటలండి. వాళ్ళు మరణానికి దగ్గరలో ఉంటే ధనం కొరకు పోట్లాడుకుంటున్నారు. రక్త సంబంధులు, అది దయ్యాల జ్ఞానం, దేవుని జ్ఞానం కాదు. దేవుని జ్ఞానము యోసేపుకి ఇచ్చారు. అన్నయ్యల్ని ఆదరిస్తాడు, తండ్రిని చూసుకుంటాడు. దట్ ఈస్ డివైన్ విజ్డమ్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు మనందరం మళ్ళా దానియేలు 13కి వెళ్దామండి. అక్కడ బాబిలోనియాలో యూదులు నివసిస్తున్నారు. అందులో ఒక దైవ భీతి కలిగిన ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆయన పేరు యోవాకీము. అయితే ఆయన భార్య పేరు సుజన్న. చాలా అందగత్తే, దైవభీతి కలిగిన అమ్మాయి. అయితే ఆమె తల్లిదండ్రులు భక్తిపరులు కనుక ఆమెను మోషే ధర్మశాస్త్రం ప్రకారం జీవించాలని ఆమెకి నేర్పించారంట చిన్నప్పుడే. దానియేలు 13:3 తల్లిదండ్రులు మీరు జాగ్రత్తగా వినండి, మీ పిల్లలకి మీరు నేర్పించాలి, మీ బాధ్యత. వాళ్ళు దేవుని బిడ్డలు, మీ బిడ్డలు కాదు. ధర్మశాస్త్రాన్ని కూర్చోబెట్టి నేర్పించండి 46 days. మిగతా బిజినెస్లు విడిచిపెట్టి మీరు చదివి పిల్లలకి నేర్పించండి. పిల్లల్ని దైవభీతి, దేవుని వాక్యం ప్రకారం పెంచండి. అలా పెంచారు సూజన్న తల్లిదండ్రులు అన్నమాట. తర్వాత ఏం జరుగుతుందంటే అక్కడ ఈయనకి యోవాకీం చాలా సంపన్నుడండి. ఇల్లు పెద్ద ఇల్లు, ఇంటి ప్రక్కన పెద్ద తోట ఉంటుంది అన్నమాట. ఆ తోట చాలా పెద్దది. సో అక్కడ ఉన్న వాళ్ళు యూదులు, వాళ్ళకి తగాదాలు ఉంటే ఆ తోటలోకి వచ్చి తగాదాలు తీర్చుకుంటారు. వాళ్ళకి 2 జడ్జెస్ ఉన్నారనమాట, న్యాయమూర్తులు. అక్కడ ఈ 2 జడ్జెస్ మరి పెద్దవాళ్ళు ఏదైనా తగాదా ఉంటే రచ్చబండ మీద కూర్చుంటారు చూడండి, అలా ఉండి ప్రజల తగాదాలు తీరుస్తున్నారు. అయితే 2 న్యాయమూర్తులు ఎట్లా ఉన్నారంటే దుర్మార్గులు, దుష్టులు అన్నమాట. ఎట్లాంటి దుష్టులో మనం ఇప్పుడు చూద్దామండి. అయితే వీళ్ళు మధ్యాహ్నం లోపల తగాదాలు తీర్చుకొని వెళ్ళిపోయిన తర్వాత సూజన్న తన అలవాటు ప్రకారము అన్నం తిన్న తర్వాత మధ్యాహ్నము చెలికత్తెల్ని తీసుకొని ఆమె ఇల్లు ఇక్కడ ఉంటే ప్రక్కన తోట కదా, ఆ తోటలోకి వెళ్ళి వాకింగ్ చేస్తుందండి తిన్న తర్వాత. ఈ 2 న్యాయమూర్తులు ఈ అమ్మాయిని చూస్తారు, చాలా అందంగా ఉంటుంది. అబ్బా, వాళ్ళకి ఆమె మీద కామ కోరికలు కలుగుతాయంట. ఆమెను ఎట్లాగైనా ఆమెని పొందాలని ఏం చేస్తారంటే ఒకరోజు 2 కూడా ఒకరితో ఒకరు చెప్పుకోరు, 2 ఆమె కావాలని కోరుకుంటారనమాట. వెంటనే ప్రార్థన ఆత్మ వాళ్ళలోంచి వెళ్ళిపోతుందని రాయబడి ఉందండి. వాళ్ళు తోటలో దాక్కుంటారనమాట. 2
దాక్కున్న తర్వాత అందరు ప్రజలంతా వెళ్ళిపోతారు, ఇద్దరు దాక్కుంటారు. తర్వాత ఇద్దరు ఒకరికొకరు కనబడతారు. ఎందుకోసం అంటే ఒక్కొక్క అబద్ధాలు చెప్పి చివరికి సూజన్న కోసం అని ఇద్దరు ఒప్పుకుంటారు. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, అందరూ వెళ్ళిపోయినారు, ఇంకెవరు లేరని పని వాళ్ళని తీసుకొని చెలికత్తెల్ని తోటలోకి వచ్చేస్తుందండి వాకింగ్ చేయడానికని. అప్పుడు వీళ్ళిద్దరు ఇక్కడ దాక్కున్నారని తెలియదు. సో అమ్మాయికి చాలా వేడిగా ఉంది, స్నానం చేయాలి అనుకొని అక్కడ కొలను కూడా ఉండొచ్చు అనమాట. కొంచెం చమురు తైలం తీసుకురండి, పరిమళ ద్రవ్యాలు తీసుకొని రండి అని వీళ్ళని పంపించేస్తుంది. పాపం అప్పుడు అమ్మాయి ఒక్కతే ఉంటుంది అనమాట. వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు తోటలో అని తెలియదు కదా. ఇద్దరు వచ్చేసి ఇదిగో నీ మీద మాకు చాలా కోరిక ఉంది, మా కోరిక తీర్చాలి. ఆమెకి షాక్ అయిపోతుంది వాళ్ళని చూసి. వీళ్ళు జడ్జెస్, అందరి తగాదాలు తీర్చే పెద్దవాళ్ళు, వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పి నువ్వు ఒప్పుకోలేదనుకో, అప్పుడు నీ మీద కూట సాక్ష్యం పలుకుతాం. నువ్వు ఒక యువకుడితో ఇక్కడ పాపం చేస్తూ ఉన్నావు, మేము చూసాము, చూడగానే ఆ యువకుడు పారిపోయినాడు అని చెప్పి నీ మీద కూట సాక్ష్యం చెప్తాము అని అమ్మాయితో అంటారనమాట. అప్పుడు ఆమె నేనేం చేయాలి అని చెప్పి వీళ్ళకి దొరకడమా, వీళ్ళకి లొంగిపోవడమా, లేకపోతే లేదా అని, లేదు నేను నా దేవునికి ద్రోహంగా పాపం చెయ్యను, నా దేహం దేవుని యొక్క ఆలయం అని ఆమె పెద్దగా అరుస్తుంది అనమాట. వీళ్ళు రావాలి, పనివాళ్ళు ఇంట్లో నుంచి. ఈమె అరవగానే వీళ్ళు కూడా అరుస్తారు చూడండి, వీళ్ళ డీమానిక్ నాలెడ్జ్ చూడండి. అప్పుడు ఈ పని వాళ్ళంతా పరిగెత్తుకొని వస్తారు, ఏమైంది అమ్మగారు అరుస్తున్నారని, ఏమైంది అని వచ్చేసరికి వీళ్ళు కూడా అరిచి కావాలని చూడండి, ఇదో ఈ మీ అమ్మగారు ఇక్కడ ఒక యువకుడితో ఉండడం మేము చూసాము, అందుకే మేము అరిచామని చెప్తారనమాట. వాళ్ళ అమ్మని గురించి, ఇంత పరిశుద్ధంగా ఉండే తల్లిని గురించి ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళని సిగ్గుతోటి తల దించుకుంటారు. ఇంకా మరుసటి రోజు ఈమె ఇలా పాపం చేసింది, వ్యభిచారం చేసింది కాబట్టి మరణశిక్ష విధించాలని అందరినీ పిలిస్తే అందరు వస్తారండి. ఇంకా సూజన్న చాలా ఏడుస్తుంది. ఇంకా తల మీద ముసుగు వేసుకొని ఆమె తల్లిదండ్రులు, ఆమె పిల్లలు, బంధువులు ఆమెతోటి వస్తారు. ఇంత మంచి అమ్మాయి మీద ఇట్లా నింద వేస్తారా అని. అప్పుడు అక్కడ వాళ్ళు కూర్చుని ఉంటారు కదా, ఇద్దరు న్యాయమూర్తులు, పెద్దవాళ్ళు కూడా ఉంటారనమాట. ముసుగు వేసుకొని వస్తే ఆ అమ్మాయి అందాన్ని చూడడానికి ముసుగు తీయండి అని అంటే ముసుగు తీస్తారు. చాలా ఏడుస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు వాళ్ళు చెప్తారు, ఇదో ఈ అమ్మాయి ఒక అబ్బాయితో ఉండడం మేము చూసాము, మేము అబ్బాయిని పట్టుకుందాం అనుకునే లోపల వెళ్ళిపోయినాడు, చాలా బలవంతుడు కాబట్టి పారిపోయినాడు. అప్పుడు ఈ అమ్మాయికి వ్యభిచార దోషం, నేరం క్రింద మరణశిక్ష విధిస్తున్నాం, ఇంకా ఉరి తీయడానికి తీసుకొని వెళ్తూ ఉంటారనమాట. అప్పుడు సూజన్న ఏడ్చుకుంటూ పరలోకం వైపు చూసి ప్రార్థన చేస్తుంది, ప్రభా నీకు రహస్యాలన్నీ తెలుసు, నువ్వు అన్నిటినీ చూసే దేవుడవు, ఏం జరుగుతుందో జరగకముందే నీకు తెలుసయ్యా, నేను నిర్దోషునని నీకు తెలుసు కదా ప్రభా, ఇప్పుడు నాకు మరణశిక్ష పడింది, నేను మరణించాలా అని కన్నీటితో పరలోకం వైపు చూసి ప్రార్థన చేస్తుందండి. ఆమె ప్రార్థనకి జవాబుగా దేవుడు దానియేలుని అక్కడికి పంపించి దానియేలు అంటాడు, ఈ మరణం నాకు సమ్మతం కాదు అని పెద్దగా అంటాడనమాట. వీళ్ళు చెప్పింది అబద్ధం అని. అంతే, వెంటనే అందరూ ఆగిపోతారు. అందరూ ఆగిపోయిన తర్వాత మీరు నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటి శిక్ష వేస్తారు అమాయకుల మీద, వీళ్ళిద్దరిని వేరుపరచండి అని. వేరుపరిచిన తర్వాత ముందు ఒక ఆయనని అడుగుతాడు, నువ్వు ఈ అమ్మాయిని చూశానంటున్నావు ఒక యువకుడితో, ఎక్కడ చూసావు, ఏ చెట్టు కింద చెప్పంటే, ఇదిగో ఈ చెట్టు కింద అని ఇటువైపు చూపిస్తాడు తోటలు, మస్తకి చెట్టు కింద అని. నీ ప్రాణాల మీదకి వచ్చింది, నీ పాపం పండింది, నువ్వు లంచాలకి ఆశపడి దోషులని విడిచిపెట్టి నిర్దోషులని శిక్షిస్తున్నావు, నీ పాపం నీ నెత్తి మీదకి వచ్చింది, దేవుడు తన దూతకు ఆజ్ఞాపించారు నిన్ను 2 ముక్కలుగా నరికేయమని, దూత రెడీగా ఉన్నాడు, ఈయనను బయటికి తీసుకొని వెళ్ళండి అని చెప్పి ఇంకొక ఆయనను పిలవండి అంటారు. అప్పుడు ఆయనని అడుగుతాడు, నువ్వు ఎక్కడ చూసావు ఈ అమ్మాయిని, అబ్బాయితో చెప్పు అంటే, ఇక్కడ సింధూరం చెట్టు క్రింద. అప్పుడు అంటాడు, నువ్వు కనానీయుడు, ఇజ్రాయేలు యూదుడవు కాదు, కనానీయుడై ఉండి
కామంతో ఎంతమంది ఆడపిల్లల్ని నువ్వు చెరుస్తూ ఉన్నావు. నీకు భయపడి వాళ్ళు లొంగారు, ఈ అమ్మాయి లొంగలేదని ఈ అమ్మాయి మీద ఈ నింద వేస్తావా? నువ్వు చేసిన పాపానికి దేవుడు దూతను ఆజ్ఞాపించారు, నేను 2 ముక్కలుగా నరకమని అని చెప్పి ప్రజలతో అంటాడు. చూసారా మీరు, మీకు అర్థమైందా అని చెప్పేసి అంటాడనమాట. తర్వాత ఆ అమ్మాయి నిర్దోషి అని చెప్పి నిరూపిస్తాడు. అప్పుడు అందరూ దేవునికి వందనాలు చెప్తారన్న. ఇంత జ్ఞానాన్ని దేవుడు దానియేలుకి ఇస్తారండి. వీళ్ళిద్దరికీ మరణశిక్ష అన్నమాట. ఆ విధంగా దానియేలు ఈ అమ్మాయిని మరణశిక్ష నుంచి కాపాడతాడు తనకున్న డివైన్ విజ్డమ్ని బట్టి. అలాగే యేసుప్రభు కూడా తన వివేకంతో అక్కడ ఒక్క మాటతో ఆ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని కాపాడతారు. దిస్ ఈజ్ బాటమ్ లైన్ సమరీ ఆఫ్ టుడేస్ రీడింగ్స్ అన్నమాట. మనకు ఆ వివేకం ఉండాలంటే మనలో పరిశుద్ధాత్మ ఉండాలండి. వాక్యం వెళ్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మనలోకి వెళ్తాడు. 9 వరాల్లో ఒక వరం వివేక వరం అన్నమాట. దాన్ని మనం కలిగి ఉండాలి. యేసు ప్రభు మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ పని చేశాడు. ఇప్పుడు మనకు ఆ వివేకాన్ని ఇచ్చి మనం కూడా ఇలా సుజాన్న లాంటి అమాయకులని, నీతిమంతుల్ని కాపాడాలి. నీతిమంతులు మొరపెడితే ప్రభు ఆలకిస్తారు. వెంటనే ఆమెకి జవాబు వచ్చిందనమాట. 34వ కీర్తన 17లో నీతిమంతులు మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించి అక్కడ దానియేలుని పంపించి అమ్మాయిని కాపాడాడు. అలాంటి వివేకం కలిగి ఉండి అన్యాయం జరిగినప్పుడు గొంతెత్తి ధైర్యంగా మనం అన్యాయాన్ని ప్రతిఘటించి ఇలాంటి నీతిమంతుల్ని కాపాడాలి. ఈ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య, మీరు ఎలాగైతే వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని చీకటి నుండి వెలుగులోనికి రప్పించారో మమ్మల్ని కూడా అలాగే రప్పించండి. ఎలాంటి చీకట్లో మేమున్నామో, ధనాశ కావచ్చు, కక్షలు కావచ్చు, తిండిబోత్తనం కావచ్చు, మమ్మల్ని వెలుగులోనికి తీసుకొని రండి ప్రభా. మీకెంత వివేకం ఉంది నాయన. ఆ వివేకంతోనే మీరు ఆమెని ఒక్క మాటతో రక్షించారు. అలాగే దానియేలు కూడా మీరిచ్చిన వివేకంతో సూజన్నని, ఆ అమాయకురాల్ని, నిర్దోషిని రక్షిస్తాడు ప్రభా. అలాంటి జ్ఞానం మాకు కూడా దయచేయండి. మమ్మల్ని అందరినీ చీకటి నుంచి వెలుగులోనికి రప్పించమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభు మనందరినీ చీకటి నుంచి వెలుగులోనికి రప్పించును గాక. అంతేకాకుండా మన యవనస్తులందరూ దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండి ఇలా నీతిని కాపాడే బిడ్డలుగా ఉందురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.